5 మందికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఒప్పుకుందాము. ఎందుకంటే వాస్తవంగా చెప్పడానికి ఏమంటే పోలీసులు రైతులకు 5 మంది పర్మిషన్ ఇచ్చినప్పుడు పోలీసులు 200 మంది ఎందుకు పెట్టారు? పక్క రాష్ట్రం నుండి ఈ పక్క రాష్ట్రం తీసుకొచ్చాళ్ళు, అవునా కదా? నేను చెప్పడం ఎందుకంటే 5 మంది పర్మిషన్ ఇచ్చినప్పుడు 200 మంది పోలీసు అవసరం లేదు కదా. ఆయన ప్రతిపక్ష నాయకులు ఏం చెప్పారు? ఆయన పులిమంది ఎమ్మెల్యే ఒకరు మాత్రమే, కానీ రాష్ట్రానికి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు అని చెప్పింది. ఎక్స్ఎం అని చెప్పారు. పులిమంది ఎమ్మెల్యే ఒక్కరు వచ్చేటప్పుడు ఇంత 200 మంది పోలీసులు బందోబస్తు పెట్టి ప్రజల్ని ఆపడానికి ప్రయత్నం చేయడం ఎందుకు అవసరం ఉంది? భయపడి బై వాక్ మేము వచ్చే బస్సులు నిలిపేస్తున్నారు, బంగారు టికెట్ దించేస్తున్నారు. గంగవరం పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళు డైలీ రూట్ బండ్లు ఉన్నాయి, ప్రైవేట్ బండ్లు, మానబల్ టు వేలూరు బండ్లు 10 బండ్లు నిలిపేస్తున్నారు. పోలీసు వాళ్ళు దింపిస్తున్నారు. షర్ట్లు వేసుకుంటే ఇప్పుడు పెద్ద వైట్ షర్ట్ వేసుకున్నాడు, వైట్ వేసుకుని బస్సు ఎక్కుతాడు, పంచు కట్టుకుంటాడు, వాడు ప్యాంట్ వేసుకుంటాడా? బస్సులో ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుంటే దించేస్తున్నారు. అంటే ఈ కుటుంబ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఎంత నీపై ఈ ప్రోగ్రామ్ని డిస్కరేజ్ చేయాలా, తగ్గించాలా, జనాలు చూపించడం కోసం రెడ్ బుక్ రాంచే కానీ రాస్తున్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు భయపడుతున్నారంటే రెడ్ బుక్ భయపడే ప్రసక్తి లేదు, భయపడే ప్రసక్తి లేదు. 10 కిలోమీటర్లు నడిచొచ్చాము, మళ్ళీ ఆటోలోకి వచ్చాము, టూలోకి వచ్చాము, తగ్గేదే లేదు. ఇంతమంది రారు, తగ్గేదే లేదు. ప్రోటోకాల్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కాళ్ళు వెనకలేదు, కాళ్ళు నిలిపొచ్చు, కాళ్ళు వెనకొంది వస్తాము. జగన్మోహన్ రెడ్డి కోసం అంతర్మే వస్తాం. ఒక రైతు కోసమే, రైతుల కోసం ఆయన ఉండేది, రైతుల కోసం. కుటుంబ ప్రభుత్వంలో అరాచకాలు కొని చిత్తూరు సొంత జిల్లా అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. అవును, వాస్తవం అది. అవును బా, చిత్తూరు జిల్లా వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా సొంత జిల్లా వాస్తవమే. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత చంద్రగిరి వచ్చి ఉంది, కుప్పంలో ఒక ఇల్లు ఉంది, కాదని చెప్పలా. అమరావతిలో 5 ఎకరాలు కట్టుకుంటాడు, హైదరాబాద్లో ఉంది ఇల్లు. ఆయన ఓటు ఎక్కువ ఎక్కడ ఉంది, ఏ ఉంది అలమని చెప్పండి. నేను చెప్తాను, సొంత జిల్లాని కాదని చెప్పలేదు. ఓటు ఎక్కడ వేస్తున్నారు? నా ఊరు కలటూరు, నాది గంగవరం మండలము, నా ఓటు వేస్తుండా, నా పంచాయతీలో వేస్తుండా, నా బూత్లో వేస్తుండా, వాళ్ళు ఎక్కడ వేస్తున్నారు నాయకులు? అవునా కదా? నేను అడిగేది వాస్తవమే కదా, నేను అడిగేది వాస్తవమే.